పర్యటించారు. పర్యటనలో భాగంగా కిరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన కొమరంభీం వర్ధంతి కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు కొమరంభీం నిజాం నిరంకుశ పాలనపై ఎదురు తిరిగి పోరాడిన ఫలితంగానే ఇవాళ ఆదివాసుల మనుగడ సాగుతుందని సీతక్క చెప్పారు. జల్ జంగల్ జమీన్ కోసం ఆనాడు పోరాడిన ఫలితమే అనుభవిస్తున్నామన్నారు. అలాగే పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులకు అత్యుత్సాహం వద్దని, పోడు భూములపై ప్రజలకు అవగాహన కల్పించారని మంత్రి సూచించారు. ప్రజలపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రాజెక్టులు కూడా మరి ఆడే ప్రాజెక్టు కానీ, వట్టివాగు కానీ, తర్వాత పోడు భూముల విషయం కానీ, ఐటీడీఏలు కానీ, జీవో నెంబర్ 3కి సంబంధించి కానీ ఇవన్నిటికీ ఒక పరిష్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక నివేదికను తయారు చేసుకొని వారి ద్వారా ఈ పరిష్కారానికి మనం అందరం కూడా పూనుకుందామని తెలియజేస్తూ, మీరు మరి నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున చాలా మంది ఇక్కడ మీరున్నారు. ఏదైనా లోటుపాట్లు ఏర్పాట్లలో జరిగినా మరి పెద్ద మనసుతోటి క్షమించి నెక్స్ట్ వచ్చే దానికి ఇంకా మనం ఏ రకంగా చేయాలి అని మరి ప్రణాళికాబద్ధంగా పనిచేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఆదివాసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై కొమరం.